వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం వివో V30 ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఈ మొబైల్ మే 2nd ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ మొబైల్ ఇండియాకి వస్తే బాగుంటుందో లేదో మీరే కమెంట్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకి ఒక విషయం అండి, మన ఛానల్లో ఆల్రెడీ ఉన్న 4000 మంది సబ్స్క్రైబర్స్ మన జెన్యూన్ కంటెంట్ నచ్చి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారని మీరు కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకైతే రివ్యూస్ రావు, ప్రతి మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఎక్కడ కూడా నేను రివ్యూ అనేది మాత్రం మెన్షన్ కూడా చేయను. కొంతమంది తల తక్కువ నెల తక్కువ విధవలు రివ్యూ ఎక్కడ చేసావక్క అని అడుగుతున్నారు. తమ్ముడు, నేను రివ్యూ చేశానని ఎక్కడ మెన్షన్ చేయలేదు. రివ్యూని ఎక్కడ మెన్షన్ చేశానో అది స్క్రీన్ షాట్ అన్నా లేదంటే స్క్రీన్ రికార్డ్ అన్నా చేసి నా ఇన్స్టా ఐడికి అయితే పంపించు, నేను కూడా తెలుసుకుంటాను ఎక్కడ నేను రివ్యూ అనే వర్డ్ వాడానని చెప్పేసి. మన ఛానల్ కి అయితే రివ్యూ నీడ్స్ రావు, ఎవరికి భయపడి ఫేక్ రివ్యూ ఇవ్వాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. వివోలో V సిరీస్ అంటే కెమెరా మొబైల్స్ అని మనకందరికి తెలుసు. వివో V30 Pro వచ్చేసి 30-40,000 ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అయితే కొనలేరు. కానీ 20 నుంచి 25,000 మధ్యలోనే చాలా మంది అయితే మొబైల్స్ కొంటూ ఉంటారు. వీళ్ళు అదే ప్రయత్నంలో వివో V30 ఈ మొబైల్ ని 25,000 లోపే తీసుకొద్దామని అయితే అనుకుంటున్నారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ లో చెప్పుకోదగ్గ విషయం ఏం లేదు, కానీ డిజైన్ పరంగా మాత్రం చాలా బాగుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన వివో T3X మొబైల్ లో ఉన్న డిజైన్ లాగే కొంచెం చేంజ్ చేసి అయితే ఈ మొబైల్ ని తీసుకొచ్చారు. ఈ మొబైల్ అయితే స్పెషల్ గా ఆఫ్లైన్ కోసమే తీసుకొస్తున్నారు. ఆన్లైన్ లో దొరుకుతుంది, కాకపోతే ఆఫ్లైన్ లో అయితే ఇంకో 1000-2000 తక్కువగానే వస్తుంది. మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ మరి తీసుకొచ్చా లేదా ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా ఈ మొబైల్ కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే డిజైన్ ఇసా నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో ఉన్న కర్వ్ డిస్ప్లే వచ్చింది. బ్యాక్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంది కానీ మెటల్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా, పక్కకి RL లైట్ అయితే ఇచ్చారు. ఈ మొబైల్ యొక్క కలర్ కి ఇంకా డిజైన్ కి నేనైతే 10/10 ఇస్తాను. స్పెసిఫికేషన్స్ కూడా బాగుంటాయి, 100/100 ఇచ్చేదాన్ని. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10+ కూడా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP54 వాటర్ రేటింగ్ తో వస్తుంది. అలాగే 1800 బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. వివోలో డిస్ప్లేస్ అయితే బాగుంటాయి, కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి మీకు ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్, 25,000 రూపాయల బడ్జెట్ లో ఈ ప్రాసెసర్ ఓవర్ అనే చెప్తాను. ఇది వచ్చేసి 4 nm మీద బిల్డ్ అవుతుంది. అలాగే 2+ years అప్డేట్స్ కూడా ఇస్తారు. Android 14 మీద రన్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఆఫ్లైన్ మొబైల్ కాబట్టి ప్రాసెసర్ ని ఎవరు మాక్సిమం అయితే చూడరు, ఇది 5G కాదా మాత్రమే చూస్తుంటారు. అయితే బయట మార్కెటింగ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. రీసెంట్ గా నేనైతే ఒక మాల్ కి అయితే వెళ్ళాను. అక్కడ Oppo A సిరీస్ లో ఒక మొబైల్ అయితే చూస్తున్నాను. ఇంతలో ఎగ్జిక్యూటివ్ నా దగ్గరకు వచ్చాడు. అతనైతే నాకు కెమెరాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేనైతే క్యాజువల్ గా ఇందులో ఏ ప్రాసెసర్ వాడారని అడిగాను. అతనైతే చెప్పాడు అక్కడ బోర్డు చూసి ఇందులో Dimensity 7050 ప్రాసెసర్ వాడారు, అది కూడా చాలా మంచి ప్రాసెసర్, మీరైతే చాలా మంచి గేమ్స్ ఆడుకోవచ్చు అని అయితే చెప్పారు. అయితే మనసులో ఎంత నవ్వు వచ్చిందంటే ఒక 10 నిమిషాలు బయటకు వెళ్ళి నవ్వుకొని మళ్ళీ తిరిగి వచ్చాను. మామూలుగా ఆఫ్లైన్ మార్కెట్ ఎలా ఉంటుందంటే డెమో పీస్ అక్కడ మొబైల్ ఒకటి ఉంటుంది కదా, అది తీసుకుంటాము, చేతిలో బ్యాక్ కెమెరా ఎలా ఉంది, ఫ్రంట్ కెమెరా ఎలా ఉంది చూస్తాము, నచ్చితే బడ్జెట్ నచ్చితే మొబైల్ కొంటాము, లేదంటే రిటర్న్. ఇప్పటిదాకా కెమెరా గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక ఈ మొబైల్ లోని కెమెరాస్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ లో బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. పక్కకి వచ్చేసి RL లైట్ ఉంది. దాని కింద మనకి పోర్ట్రేట్ అని రాస్తుంది కూడా ఉంది. మొబైల్ లో వచ్చేసి ఈసారి ఎక్కువగా పోర్ట్రేట్ షాట్ మీద అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 50 MP అయితే ఇస్తున్నారు. వీళ్ళ కెమెరాస్ చాలా బాగున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పే అడ్వర్టైజ్మెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. మరి అంత బాగున్నాయా అంటే మాత్రం ఆల్రెడీ వివో V సిరీస్ లో ఎవరైనా మొబైల్ వాడుతుంటే వాళ్ళు కమెంట్ చేయండి. బ్యాక్ వచ్చేసి డ్యూయల్ కెమెరా అని చెప్పాను కదా, మెయిన్ వచ్చేసి 50 MP వాడారు. అది కూడా Sony IMX8082 సెన్సార్ అయితే వాడారు. అలాగే 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. OS కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఫోటో విషయానికి వస్తే పోర్ట్రేట్ లో 2x వరకు జూమ్ చేసే చాలా బాగా మంచి ఫొటోస్ వస్తున్నాయని చెప్పేసి వీళ్ళైతే కొన్ని శాంపిల్స్ ఇక్కడ రిలీజ్ చేశారు. అలాగే RL లైట్ లో వచ్చే కొన్ని మంచి ఫొటోస్ కూడా వీళ్ళు ఆన్ ఆఫ్ లో ఫొటోస్ అయితే వీళ్ళు చూపించారు. ఇక వీళ్ళు తీసినప్పుడు ఫొటోస్ అయితే బాగానే వచ్చాయి. మన చేతికి వచ్చిన తర్వాత ఫొటోస్ ఎలా వస్తాయని చెప్పేసి దేవుడికే తెలియాలి. ఫ్రంట్ కెమెరా 50 MP కాబట్టి మంచి ఫొటోస్ వస్తాయి. మీ ఐని రికగ్నైజ్ చేసి ఆటో ఫోకసింగ్ అడ్జస్ట్ చేసుకుంటుందని కంపెనీ వాళ్ళైతే క్లెయిమ్ చేసింది. 5500 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. ఇక ఈ మొబైల్ మొత్తం స్పెసిఫికేషన్ చూసిన తర్వాత
కర్వ్డ్ డిస్ప్లే అలాగే ఫ్రంట్ కెమెరా తప్ప మిగతా అన్ని కూడా వివో T3s మొబైల్ లాగే అనిపించింది. ఈ రెండు మార్పుల కోసం మనం 10,000 ఎక్స్ట్రా పెట్టాలని ఒక థాట్ కూడా వచ్చింది. బేసిక్ గా ఈ మొబైల్ వచ్చేసి రియల్మీ P1 కి కాంపిటీషన్ అని చెప్పాలి. రెండు మొబైల్స్ లో స్పెసిఫికేషన్స్ ఒకే విధంగా ఉంటాయి, ఒక ఫ్రంట్ కెమెరా తప్ప. ఈ ఒక్క ఫ్రంట్ కెమెరా చేంజ్ కోసం 5,000 ఎక్కువ పెట్టాలని ఒక థాట్ కూడా వచ్చింది. ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత నాకైతే మొత్తానికి ఈ మొబైల్ ఓవర్ ప్రైస్ లోనే తీసుకొచ్చారని అర్థమవుతుంది. నేనైతే స్పెసిఫికేషన్స్ మాత్రమే చెప్తాను, రివ్యూ ఎక్కడ చెప్పట్లేదు. ఇక ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.